నమస్కారం గురుగారు. గురుగారు, భార్యాభర్తలు సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి. అస్మత్ గురుభ్యో నమః. ఒక సూచన ఏమిటి అంటే బాలకాండలో చిట్ట చివరి అధ్యాయం పారాయణ చేసుకోవడం. అది ఏమిటి అంటే దాంట్లో పెద్ద కథ లేదు, మంత్రాలు లాంటివి ఉండవు. అది సీతారామ సుఖజీవన సర్గ. వివాహమై వచ్చిన తర్వాత అయోధ్య నగరంలో సీతారాములు ఎలా కాలం గడిపారు చెప్తూ ఒక 13-12 శ్లోకాలు ఉంటాయి అంతే. అది మనకి ఉమా సంహిత అంటే స్కాంద పురాణంలో దాంట్లో చెప్తారు. ఇది సీతారామ సుఖజీవన సర్గ చదవగలిగినట్టయితే ఇద్దరూ చదువుకోవచ్చు, ఒక్కటేసారి చదవాలి. పాలు తేనె కలిపి నివేదన చేయడం. లేదండి ఇంకేమన్నా మార్గం ఉందా? రెండోది, అది ఎందుకంటే గూగుల్లో వెతికితే దొరుకుతుంది. అది 13 శ్లోకాలు కూడా చిట్ట చివరి సర్గ. ఇంకోటి ఏమిటంటే 2 అంగుళముల ఎత్తు ఉన్న వెండి నాగప్రతిమ, జంట నాగములు 2 కలిసి ఉన్నది ఉండాలి. 2 అంగుళముల కంటే పెద్దది వద్దు దయచేసి. శక్తి లేకపోతే రాగిదైనా కొనుక్కోండి. ఓ పళ్ళెంలో పెట్టి 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధము వేసి ఒక 2 పుష్పాలు ఉంచండి. తేనె నివేదన చేయండి. అది యువతలకి జరిపి ఆ ప్లేటు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం నమో భగవతే వల్లీ సమేత సుబ్రహ్మణ్యాయ, ఓం నమో భగవతే శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యాయ, ఈ నామాన్ని ఎంత వీలైతే 11 సార్లు ఎలాగుంది కదా, 11 సార్లు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపించుకోండి. రోజు కూడా చిమ్మిలి కానీ సనిమిడి కానీ నివేదన చేసుకోండి. ఇది ప్రతి మంగళవారం దేవాలయంలోకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఇది చేయాల్సిన పని. అది కాకుండా మేము విడిగా చదువుకోవాలంటే శ్లోకం ఏమన్నా ఉందా? దానికి కూడా మనకి మత్స్య పురాణం నుంచి ఓ శ్లోకం ఉంది. నమస్తే కమలాకాంత నమస్తే సుఖదాయినే స్మృతార్తి నాశనే తుభ్యం భూయో భూయో నమో నమః. శేషశాయి లక్ష్మీదేవితో కూడి ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన చిత్రపటానికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని 108 సార్లు, అంటే 2-3 మార్గాలు చూపిస్తున్నాం మీకు. మీకు ఏది వీలైతే అది 3 చేయగలిగితే మరీ మంచిది. అది ఏమిటది? నమస్తే కమలాకాంత. కం అలా అంటే భక్తుడికి ఎన్ని కోరికలు తీర్చినా కూడా ఇంకా లేదని కొన్ని ఇవ్వాలండి అనుకుంటుండే ఆవిడ. అందుకని కమలాకాంత నమస్తే కమలాకాంత నమస్తే సుఖదాయిని. సుఖం అంటే మనం ఏదో హ్యాపీనెస్ అంటాం, కాదు. ఖం అంటే ఆకాశము, స్వర్గము. సుఖం అంటే చాలా సులభముగా ఉన్నత లోకానికి వెళ్ళగలిగే స్థితి. సుఖదాయిని అది ఇవ్వగలిగిన వాడివయ్యా నువ్వు. అంతేకాదు స్మృతార్తి నాశనే తుభ్యం. నిన్ను స్మరిస్తే చాలు మా ఆర్తి తొలగిపోతుంది. ద్రౌపది ఎక్కడున్నావయ్యా స్వామి? శంఖచక్ర గదాపాణి అంటే ఆవిడ ఒంటి మీద చీర పొరపాటు కూడా పక్కకి జరగలేదు. చీర లాగితే ఇంకో చీర వచ్చింది. కొన్ని వందల చీరలు వచ్చాయి భారతంలో. సినిమాలో మాత్రం దిక్కుమాలి పద్ధతిలో చూపిస్తారు. అది జరగలేదు అక్కడ. అలాగే వంట అయిపోయింది, గిన్నె కూడా కడిగేసిన దుర్వాసుడు వచ్చాడు. భోజనం పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ పిలిచింది స్వామిని. స్వామి వచ్చి ఆ గిన్నెలో కాదు తోటకూర కాడ మొక్కుందిట. అది తిన్నాడు. దుర్వాసుడు మొత్తం బెటాలియన్ అందరికీ కూడా కడుపు నిండిపోయింది. స్మృతార్తి నాశనే. ఉత్తర దండం పెట్టింది గర్భాన్ని రక్షించమని. పరీక్ష ఇలాంటి గాథలు ఎన్నున్నాయండి. స్మృత ఆర్తి నాశనే. స్మరించిన వాడికి ఆర్తిని తొలగించే మహానుభావుడా. భూయో భూయో నమో నమః. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ 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 నమస్కారం. భూయో భూయో నమో నమః నమస్కరిస్తాం. ఇది ఉన్నట్టయితే తప్పకుండా అనుబంధం బాగుంటుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరి మాట ఎవరు విన్నారనడం కంటే ఇద్దరి మాటలు వీధిలో వాళ్ళు వినకుండా ఉంటే శ్రేయస్కరము.
అది గుర్తుపెట్టుకోండి. ఇది శ్రద్ధగా చేయండి. చలిమిడి కానీ లేదా చిమ్మిలి కానీ నివేదన చేసుకోండి. లేదు కృష్ణుడు అన్నట్టయితే వెన్న ముద్ద నివేదన చేయండి. క్షేమం కలుగుతుంది. మరొకటి ఏమిటంటే రామదర్బారు చిత్రపటం ఉంటుంది కదా, మరి పెద్ద తీసుకోకండి. ప్రతి గదిలోనూ 6 అంగుళములు 10 అంగుళముల వెడల్పు అంత ఉన్న రామదర్బారు గది చూస్తున్నట్టుగా పెట్టుకోండి. ముందు హాల్లో మాత్రము కొంచెం పెద్ద ఫోటో ఇల్లు చూస్తున్నట్టుగా రామదర్బారు పటం అంటే రాముడి యొక్క పట్టాభిషేకం ఫోటో. ఎందుకని అన్ని గొడవలైనా తిరిగి వస్తే అందరూ మర్చిపోయారు గొడవలు, హాయిగా సుఖంగా ఉన్నారు. అసలు 10,000 సంవత్సరాల పాటు అయోధ్య నగరంలో ఎవరి గొడవలే లేవుట చెప్పాడు రామాయణంలో. అందుకని ఇది కూడా చేయండి. క్షేమం కలుగుతుంది. స్వస్తి.